సూర్యాపేట జిల్లాలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద కార్మికుల దాడి కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. కార్మికులు పోలీసులపై దాడి చేయడంతో జిల్లా ఎస్పీ నరసింహ మండిపడ్డారు. పోలీసులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఓ కార్మికుడు గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కార్మికులంతా ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఈ అల్లర్లలో బీహార్, యూపీకి చెందిన 200 మంది కార్మికులున్నారు. కార్మికులకు ఇబ్బందులు ఉంటే లేబర్ యూనియన్ల ద్వారా చర్చలు జరపాలని, ఇలా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్ కంపెనీలో నిన్న మార్నింగ్ 11 o'clockకి పాలకీడు ఎస్హెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడ కొంతమంది కన్స్ట్రక్షన్ పర్పస్ కొత్తగా నిర్మించే ప్రాజెక్ట్కి వచ్చినటువంటి లేబర్ కంపెనీ యొక్క గేటు ముందర కూర్చొని ధర్నా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ చేస్తూ డే బిఫోర్ ఎస్టర్డే ఆ కన్స్ట్రక్షన్ లేబర్లో ఉన్నటువంటి ఒక అతను చనిపోయిండు న్యాచురల్గా సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి. అతనికి కంపెన్సేషన్ కంపెనీ చెల్లించాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసు ఎస్హెచ్ఓ పాలకీడు ఆయన సిబ్బందితోటి ఇమ్మీడియట్లీ అక్కడ డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రెమిసిస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 100 నుంచి 150 మంది కన్స్ట్రక్షన్స్ లేబర్ వాళ్ళు ఎజిటేట్ చేస్తూ స్లోగన్స్ చేస్తూ ఉన్న క్రమంలో ఎస్ఐ గారు సముదాయించి ఆ గుంపులో నుండి ఒక 4-5 వ్యక్తులని బయటికి ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చి మీరు అక్కడ నెగోషియేషన్ చేసుకోండి అని సూచించగా అది వినకుండా పోలీసుల మీదికి పోలీస్ చేతిలో ఉన్న లాఠీలని లాక్కొని తిరగబడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీస్ కూడా రెసిస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ లేబర్ అంతా కూడా అన్రూల్ మాబ్గా తయారై అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ని పోలీసుల వైపు, అక్కడ ఈ విధంగా పోలీస్ వెహికల్ వైపు, అక్కడ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ రూమ్ వైపు విసరడంతో మన ఎస్ఐ గారికి, పాలకీడు ఎస్ఐ గారికి, అదేవిధంగా హోంగార్డ్ గోపికి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది. పోలీస్ వాహనం ఒక విండో ధ్వంసం కావడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ బాక్స్ కూడా దానికి సంబంధించిన విండోస్ కూడా ధ్వంసం కావడం జరిగింది. తదుపరి ఈ లేబర్ అంతా భయాందోళనకు లోనై పోలీసు మీద మనం వాళ్ళ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ అడిషనల్గా కోదాడ రూరల్ సిఐ, మునగాల సిఐ అండ్ స్పెషల్ పార్టీస్ని అక్కడికి పంపించి పరిస్థితిని మనం కంట్రోల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీకి కానీ సిమెంట్ కంపెనీకి కానీ ఎటువంటి ఇబ్బంది తలగకుండా, ఎక్కడ కూడా పని ఆగకుండా మనం వాళ్ళకి అక్కడ మనం సెక్యూరిటీ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకోవడం, చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది సూచించడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం, కంపెనీ యాక్ట్ ప్రకారం, ఇండస్ట్రియల్స్ రూల్స్ ప్రకారం, లేబర్ లాస్ ప్రకారం వాళ్ళు చట్ట పరిధిలో వాళ్ళకి కావాల్సినవి పొందాలి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. వాళ్ళందరి మీద తీవ్రమైన సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొన్నారో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేసి వాళ్ళ రోల్ క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద సూర్యాపేట జిల్లా పోలీస్ చాలా సీరియస్గా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కంపెనీలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, ఎక్కడ కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే వ్యక్తుల పట్ల పోలీస్ యంత్రాంగం కఠినంగా ఉంటుందని సూచిస్తూ, అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికుల పట్ల గౌరవం ఉంటూనే వాళ్ళు చేసే యాక్టివిటీస్ పట్ల మనం అనుక్షణం నిఘా పెట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా పరిధి లోపల ఉండే విధంగా మనం కృషి చేయడం జరుగుతుంది.
రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద పోలీసులపైన కార్మికులు దాడి చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారా, లేదా హెచ్చరికలతో హెచ్చరించి ఆపేస్తున్నారా? రైట్, ఇప్పటికీ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పలువురిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. నిన్న ఏదైతే పోలీసులపైకి రాళ్లు రువ్వి పోలీసులను వెంబడించి కొట్టారో ఆ వ్యక్తులు భయంతో కూడా వారి సొంత రాష్ట్రానికి కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే అనేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇలాంటి మొత్తం కూడా వలస ఇచ్చినటువంటి బీహార్, యూపీకి చెందినటువంటి ఆ కార్మికులు చాలా కంపెనీలలో ఈ విధంగానే పనిచేస్తారు. అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం కంపెనీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా తను న్యాచురల్ గా తను ఇంటి వద్దే అక్కడే చనిపోయినప్పటికీ కూడా వారంతా కూడా ఎవరు కూడా ఊహించలేదు, ముందుగా ఊహించలేదు. తను చనిపోయిన రాత్రి చనిపోవడం జరిగింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఎవరు ఊహించకుండా కంపెనీ వద్ద ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే కంపెనీ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదుగా పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి గొడవని సద్దుమణగడానికి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఆ ఎస్ఐ చేతిలో ఉన్నటువంటి లాఠీనే తీసుకొని మొత్తం కూడా వీరంతా ఆ ఎస్ఐని వెంబడించి కూడా కొట్టినటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. తర్వాత అదనపు బలగాలు మోహరించి జిల్లా ఎస్పీ నరసింహ కూడా ఒకటిన అక్కడికి వెళ్లి కూడా పరిస్థితిని పూర్తిగా సమీక్షించడం జరిగింది. ఆ సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితులను కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే పలువురు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది చాలా వరకు కూడా బీహార్ వారి సొంత రాష్ట్రానికి కూడా పారిపోయి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం కంపెనీ వద్ద ఆ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అక్కడ పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యథావిధిగా కార్యకలాపాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రమేష్, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? రైట్, ఎందుకంటే వీరంతా కూడా మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం చాలా చోట్ల కూడా యూపీ, బీహార్ కు సంబంధించినటువంటి కార్మికులే అనేక చోట్ల కూడా అనేక కంపెనీల్లో కూడా వందలాదిగా వచ్చి వీరి సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ కెమికల్ ఫ్యాక్టరీలో కానీ చాలా వరకు పనిచేస్తుంటారు. చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా వారంతా కూడా న్యాయపరంగా ధర్నా చేయవచ్చు, ఆందోళన చేయొచ్చు, కార్మిక చట్టం ప్రకారం వారికి రావాల్సినటువంటి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ విధంగా పోలీసులపై దాడి చేయడం ఏందనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ గొడవ జరుగుతుందని తెలుసుకొని వారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అదంతా కూడా పోలీసులను కూడా లెక్క చేయకుండా పోలీస్ చేతిలో ఉన్నటువంటి కర్రని లాఠీని తీసుకొని కూడా పోలీసులనే వెంబడించడం, అదేవిధంగా పోలీస్ వాహనాలని ధ్వంసం చేయడం కూడా చూడడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఎందుకంటే అనేక చోట్ల కూడా మళ్ళీ ఒకరిని చూసి ఈ విధంగా నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై కూడా మొత్తం కేసులు అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కంపెనీల్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఘటన పరిశ్రమ వద్ద వారు ఆందోళన చేయడం అంతవరకు బాగానే ఉంది. కానీ పోలీసులపై దాడి చేయడం, పోలీసుల వాహనాలని ధ్వంసం చేయడం కూడా ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా స్పందించారు. థ్యాంక్ యూ రమేష్.